సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇప్పటిదాకా విమాన ప్రమాదాలు, టెక్నికల్ ఇష్యూస్, ఎమర్జెన్సీ ల్యాండింగ్స్, వీటికి తోడుగా సడన్గా విమానంలో బాంబు భయం కూడా మొదలైంది. ఈ బాంబు భయానికి సంబంధించినటువంటి ఒక వీడియోని మనం చూడబోతున్నాం. Sit down. Don't move. సో అల్లాహు అక్బర్ అంటూ విమానాన్ని నేను బాంబుతో పేల్చేయబోతున్నాను, డెత్ టు అమెరికా, డెత్ టు ట్రంప్ అనేటువంటి నినాదాలని యూకేలో, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లూటన్ నుంచి స్కాట్లాండ్కి వెళ్తున్నటువంటి గ్లాస్గో విమానాశ్రయానికి వెళ్తున్నటువంటి ఈ విమానంలో 41 ఏళ్ల వ్యక్తి అల్లాహు అక్బర్ నినాదాలతో పాటుగా నేను విమానాన్ని పేల్చివేయబోతున్నాను అనేటువంటి ఒక హంగామా హడావిడి సృష్టించాడు. పానిక్ అయినటువంటి ప్యాసింజర్స్ ఒక రకంగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే అది మిడ్ ఎయిర్లో ఉంది. ఇంగ్లాండ్ నుంచి, లూటన్ నుంచి బయలుదేరినటువంటి ఒక గంట సేపటికే తన సీట్లోంచి లేచినటువంటి ఈ 41 ఏళ్ల ప్రయాణికుడు హడావిడి చేయడం ప్రారంభించాడు. ఎట్ ద సేమ్ టైం విమానాన్ని పేల్చివేస్తాను అనేటువంటి మాట. తనతో పాటుగా ఎంతమంది ఉన్నారో, బాంబ్ అనేది ఎక్కడుందో తెలియని పరిస్థితిలో అంతా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అది కూడా యాక్చువల్గా ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్ గ్లాస్గో విమానాశ్రయానికి వెళ్తుంది. గ్లాస్గోకి ఇంకా చేరుకోకముందే, మిడ్ వేలో ఉన్నప్పుడే, మిడ్ ఎయిర్లో ఉన్నప్పుడే గంట సేపటి జర్నీ తర్వాత అయింది. అది కూడా కరెక్ట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్కాట్లాండ్లో పర్యటిస్తూ ఉన్నారు. ఈయూ లీడర్లతో, యూరోపియన్ యూనియన్ లీడర్స్తో మీటింగ్లో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఆ నేపథ్యంలోనే జరిగినటువంటి ఈ ఇష్యూ ఇది. అందులోనూ అల్లాహు అక్బర్ నినాదాలు చేయడమే కాదు, బాంబు ఉంది పేల్చి వేస్తాము అనేటువంటి బెదిరింపు చర్యలకు పాల్పడ్డాం. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమంది ధైర్యం చేసుకొని ఆయన్ని కింద పడుకోబెట్టారు, బలవంతంగా ఆయన్ని అదిమి పెట్టే ప్రయత్నం కూడా చేశారు. సో అప్పటికే పైలట్ల నుంచి, కాక్పిట్లో ఉన్నటువంటి కాల్స్ ద్వారా అక్కడున్నటువంటి స్కాట్లాండ్లో విమానాశ్రయంలో ఉన్నటువంటి పోలీసులకి, అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయ అధికారులకి, కాక్పిట్ సిబ్బంది, ఆ తర్వాత ఫ్లైట్ అటెండెంట్స్ కూడా సమాచారం ఇవ్వడంతో ల్యాండ్ అయిన వెంటనే ఎమర్జెన్సీగా పోలీసులు వచ్చేసి ఆ వ్యక్తిని పట్టుకొని వెళ్ళారు. ఇమ్మీడియట్గా బాంబ్ స్క్వాడ్లు కూడా వచ్చి విమానాన్ని మొత్తం తనిఖీ చేసినప్పటికీ అందులో ఎలాంటి బాంబుకి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. కేవలం థ్రెట్ చేయడానికి, బెదిరించడానికి మాత్రమే. అందులోనూ స్కాట్లాండ్లో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తున్నారు కాబట్టి అక్కడి దాకా ఒక వార్నింగ్ అనేది ఇవ్వడానికి, ఒక అలర్ట్ మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే దీన్ని చేసినట్టుగా చెప్తున్నప్పటికీ ఆ పర్సన్ పేర్లని, వివరాల్ని మాత్రం ఇప్పటికీ కూడా వెల్లడించలేదు. ఇటు స్కాట్లాండ్ పోలీసులు కావచ్చు, ఇటు లండన్ పోలీసులు కావచ్చు, దాన్ని ఇప్పటికీ కూడా వెల్లడించలేదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ వే అని మాత్రమే చెప్తున్నారు. యాక్చువల్గా ముందు నుంచి కూడా ఈ మధ్య కాలంలో చూసినట్టయితే డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూపుగా ద రెసిస్టెంట్ ఫ్రంట్ని యుఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. జీరో టాలరెన్స్ అని భారతదేశం ఏదైతే పోరాడుతూ వస్తుందో దానికి మద్దతుగా యుఎస్ కూడా, అమెరికా కూడా మద్దతు పలికింది. ఆపరేషన్ సింధూర్, గతంలో పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఎందుకు ఆపరేషన్ సింధూర్ చేయాల్సి వచ్చిందో, ఈ వివరాలన్నింటినీ భారతదేశం ఆల్మోస్ట్ 30 దేశాలకి తన ఎంపీల బృందాన్ని పంపించి పర్యటించేలా చేసి మనం ఆపరేషన్ సింధూర్ ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో, ఎందుకని జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అనేటువంటి క్యాంపెయిన్ చేస్తున్నామో అది వివరించడానికి, వెల్లడించడానికి భారతదేశం కూడా తన శాయశక్తుల ప్రయత్నం చేసింది. దానికి మద్దతుగానే ఇప్పుడు పహల్గామ్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ద రెసిస్టెంట్ ఫ్రంట్ కూడా మేమే ఈ అటాక్ చేశామని అనౌన్స్ చేసిన తర్వాత డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూప్, గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా యుఎస్ కూడా అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అక్కడ స్కాట్లాండ్లో పర్యటనలో ఉన్నప్పుడే ఈ ఇన్సిడెంట్ జరగడం, థ్యాంక్ గాడ్ అందులో బాంబు లేదు అని ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఆ జర్నీ మాత్రం వాళ్ళకి ఒక భయంకరమైనటువంటి ఆందోళనలు గురి చేసేలా చేసింది.
మొత్తానికైతే ప్యాసింజర్సే ముందుకు వచ్చి వాడిని అదుపులోకి తీసుకున్నారు. అదిమి పెట్టి గట్టిగా ఆయన్ని కదలకుండా చేసినప్పటికీ ఇక్కడ నుంచి ల్యాండింగ్ టైం వరకు కూడా ఆయన అల్లాహు అక్బర్ నినాదాలు చేస్తూ ఉన్నారు. అమెరికాకి బుద్ధి రావాలి, డెత్ టు అమెరికా, డెత్ టు ట్రంప్ అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. స్కాట్లాండ్లో దిగిన తర్వాత పోలీసులు అక్కడ ఉన్నటువంటి బాంబ్ స్క్వాడ్ వచ్చేసి మొత్తం తనిఖీ చేసి ఈ పర్సన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా నా ఫోన్ పోయింది, నా వ్యాలెట్ పోయింది అనేటువంటి నినాదాలు కూడా చేసినప్పటికీ వాటిని మాత్రం హ్యాండ్ ఓవర్ చేయలేదు. యాక్చువల్గా బాంబుకి సంబంధించి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, ఆల్ ఆఫ్ సడన్గా వెళ్తున్నటువంటి పర్సన్ ఎందుకు చేసి నినాదాలు చేశాడు, ఆయన వెనకాల ఎవరున్నారు, ఇంకా ఎవరైనా ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా, ఎంతమంది ఎక్కడెక్కడ డిప్లాయ్ చేస్తున్నారు, వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే స్కాట్లాండ్ పోలీసులు ఇటు ఇంగ్లాండ్ పోలీసులు అయితే సేకరించే పనిలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడికి అక్కడ ఉన్నటువంటి మీటింగ్ ప్రాంతానికి వెళ్ళే ఒక 1 hour జర్నీ టైంలోనే ఈయన ఇలాంటి నినాదాలు చేయడంతో అక్కడ విట్నెస్లు చెప్తున్న దాన్ని బట్టి అయితే యాక్చువల్గా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా అనేది అర్థం కాని సిచ్యువేషన్. సో ఇప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్న్బెర్రీ గోల్ఫ్ కోర్స్లో అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళతో ఈ యూరోపియన్ యూనియన్ లీడర్లతో మీటింగ్స్ అనేవి అవుతున్నాయి. ఆ దశలోనే జరగడం అనేది ఒక ఇండికేషన్, ఒక హింట్ని ఏమైనా ఇస్తున్నారు, ఒక వార్నింగ్కి సంబంధించి ఏమైనా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా, ఆ మెసెంజర్ రూపంలో ఈ ప్రయాణికుడు ఏమైనా వెళ్ళాడా. 41 ఏళ్ల ప్రయాణికుడని వెల్లడించినప్పటికీ కూడా అటు న్యూయార్క్ పోస్ట్తో పాటుగా ఉన్నటువంటి ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలేవి కూడా ఈ ప్రయాణికుడి ఇతర వివరాలని ఏవి వెల్లడించలేదు. యాక్చువల్గా అతడు ఏ ప్రాంతానికి చెందినవాడు, ఆయన వెనకాల ఎవరున్నాడు, ఆయన ఎందుకని అక్కడ జర్నీ చేస్తున్నారు, ఆయన ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్ గ్లాస్గోకి ఎందుకు వెళ్తున్నాడు, ఇలాంటి వివరాలు మాత్రం ఇప్పటికీ వెల్లడించకపోయినప్పటికీ వరుసగా విమానాలకి సంబంధించినటువంటి ఇలాంటి ఒక భయంకరమైనటువంటి వార్తలు కరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని గంటల ముందే అమెరికాలో కూడా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. దాంట్లో ఫ్లైట్లో సంబంధించి అది టేక్ ఆఫ్ అవుతున్న టైంలోనే రన్వే మీదే డెన్వర్ విమానాశ్రయంలో జరగడం అనేది మంటలు అంటుకున్నాయి, టైర్కి మంటలు అంటుకున్నాయి. దాంట్లో స్లైడ్ డోర్ ద్వారా ఉన్నటువంటి ప్రయాణికులందరూ దిగాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి వరుసగానే జరుగుతున్నాయి. అండ్ ఈ ఇన్సిడెంట్ కంటే ముందు కూడా గతంలోనూ ఇంకొక పర్సన్ కూడా ఇలాంటి నినాదాలే చేశారు, ఆయన్ని కూడా పట్టుకున్నారు. సో అక్కడ బాంబులతో మేము పేల్చేస్తాము అనేటువంటి చెప్పేటువంటి సంఘటనలు అనేవి ఈ మధ్య కాలంలో ఎందుకని ఎక్కువ అవుతున్నాయి, తరచుగా ఇలాంటి సంఘటనలు ఎందుకున్నాయి అనేదే ఇప్పుడు అటు పోలీస్ ఇటు బాంబ్ స్క్వాడ్ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే విచారణ జరుపుతున్నారు. యాక్చువల్గా ఈ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్కి సంబంధించి నిన్నే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ ఒక టెన్స్డ్ వాతావరణం అయితే కనిపించింది. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఈజీ జెట్కి సంబంధించినటువంటి ఫ్లైట్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ అనేది అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి లూటన్ ఎయిర్పోర్ట్ అలాగే స్కాటిష్ ఎయిర్పోర్ట్ దీంతో పాటుగా ఈజీ జెట్ కూడా దాన్ని అనౌన్స్ చేసింది. ఎస్, ఈ ప్రమాదం ఇలాంటి సంఘటన మా ఎయిర్పోర్ట్లోనే జరిగింది, ఈ విమానంలోనే జరిగింది అనేటువంటి వివరాలని ఈజీ జెట్ కూడా అనౌన్స్ చేసింది. ఇక ఇలాంటి ఇన్సిడెంటే ఇండియన్ ఒరిజిన్ మ్యాన్ ఇషాన్ శర్మ కూడా కరెక్ట్గా 21 ఏళ్ల పర్సన్ కొన్ని నెలల క్రింద మియామిలో అరెస్ట్ చేశారు. అది ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కొద్ది నెలల క్రితమే. ఇలాంటి ఇన్సిడెంట్స్ వరుసగా ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ అయితే దృష్టి పెట్టారు. యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ నిన్న ఉదయం 8 గంటలకు జరిగింది, అంటే అక్కడ కాలమానం ప్రకారం 8 గంటలకు జరిగింది అనే దాన్ని ల్యూటన్స్ ఎయిర్పోర్ట్ అయితే అనౌన్స్ చేసింది. దానికి సంబంధించి ఒక కన్ఫర్మేషన్ని ప్రెస్ నోట్ రూపంలో కూడా రిలీజ్ చేసింది. సో యాక్చువల్గా ఫ్లైట్ EZY609 ఈసీ జెట్కి చెందినటువంటి ఈ ఫ్లైట్ ల్యూటన్ టు గ్లాస్గో వెళ్తున్నటువంటి విమానంలో జరిగింది. గ్లాస్గోలో పోలీస్ ఆన్ అరైవల్ ఆ వ్యక్తిని పట్టుకున్నారు అనేది వేర్ ద బోర్డెడ్ ద ఎయిర్క్రాఫ్ట్ అండ్ రిమూవ్డ్ ఏ ప్యాసింజర్ డ్యూ టు ద బిహేవియర్ ఆన్ బోర్డ్ అనేది ద సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ కస్టమర్స్ అండ్ క్రూ ఈజ్ ఆల్వేస్ ఈజీజెట్స్ హైయెస్ట్ ప్రయారిటీ. సో ఇప్పటికైతే ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అహ్మదాబాద్ ఇన్సిడెంట్, ఆ తర్వాత రష్యాలో ఉన్నటువంటి ఒక ఫ్లైట్ 50 మందిని కుప్పకూల్చినటువంటి సంఘటన, అక్కడ కూడా చనిపోయిన తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అండ్ ఇప్పుడు బాంబ్ థ్రెట్ అనేది నిజంగా ఆలోచించాల్సినటువంటి విషయంగా పరిణమించిందా? ఫ్లైట్ జర్నీ అనేది అంత సేఫ్ కాదా? కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిదా అనేటువంటి అనుమానాలు
అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. యాక్చువల్గా మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సంఘటనల్లో నిర్లక్ష్యం అనే ఎవరి వైపు ఉంటుంది, ఎవరు ఎలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి